దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పెద్దలకును, దేవుని సేవకులకును, సహోదర సహోదరులకు అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈ 4563వ దినాన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభు దినాన్న ప్రభు సన్నిధిలో మనందరినీ సమకూర్చిన దేవాది దేవునికి స్తోత్రములు. ఇలాగున ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ప్రభు దినము కాబట్టి ఆరాధన తలంపులు వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో నంద్యాల నుంచి నంద్యాల జిల్లా రంగాపురం నుంచి మన ఆత్మీయ పెద్దలు మన మధ్యలో ఉన్నారు. ముందుగా కూడిక ప్రారంభ స్థుతుల ద్వారా ప్రారంభించుకుందాం. దేవదానం అంకుల్ ప్రారంభ స్థుతులు చెల్లించి మనవి చేస్తున్నారు. స్థుతులకు ఆధారభూతుడు అయిన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామన వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన రాత్రంతా కనికరించారు. ఉదయకాలమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నూతన దినము ఈవిగా మా జీవితాలు అలంకరించినందున మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మీ దాసులను, అధ్యక్షులను నడిపించువాలి. వచ్చిన ప్రియులందరినీ అల్పడి నన్ను, నా కుటుంబాన్ని అందరినీ కూడా మీ కృపాసాలకు అప్పగించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే సమస్తము మీ మహిమార్థమే ఈ ఆరాధన కార్యక్రమం జరిగించుకొని మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ముందున్న సమయాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ స్థుతులు చెల్లించిన దేవదానములకు ప్రభు నామములో వందనాలన్న. ఎవరైనా ప్రేరేపించగలిగిన సహోదరులు గాని పెద్దలు గాని ఒక పాట ద్వారా దేవుని మహిమపరుస్తారా? నము బాటితే నా ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా, ప్రాణప్రియుడవు ప్రాణము బెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, ప్రాణప్రియుడవు ప్రాణము బెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, నీ శరణములో నా భజన చేతును జీవితమంతా మనసారా, నీ శరణములో నా భజన చేతును జీవితమంతా మనసారా, శరణము నీవే యేసయ్యా, నీ శరణము బాటితేనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా, అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచనీయుడవయ్యా, అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచనీయుడవయ్యా, వ్యధలు బాపెడి సుతుడవు నీవు, ప్రాణ స్నేహితుడవు నీవయ్యా, వ్యధలు బాపెడి సుతుడవు నీవు, ప్రాణ స్నేహితుడవు నీవయ్యా, నము నీవే యేసయ్యా, నీ శరణము బాటితేనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా. అందరికి వందనాలయ్యా. పాట ద్వారా దేవుని మహిమపరిచిన
చంద్రన్నకు నా ప్రేమ వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యలో మన పెద్దలు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఒక 20 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. మనం ఆ తర్వాత క్లుప్తంగా ఒకరు ఆరాధించండి, ప్రేరేపించగలిగినవారు ఒకరు ఒక చరణం ద్వారా దేవుని మహిమపరచాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఆరాధన తలంపులు అందిస్తారు. ప్రభువునందు ప్రియులారా, ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి కీర్తన గ్రంథము 103వ కీర్తనలో కొన్ని తలంపులు మనం విందాం. కీర్తనలు 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ప్రియులారా, ప్రభువును మనము స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ భాగాన్ని అనేక మంది అనేక సార్లు పంచుకొని ఉంటారు. మరొకసారి ఈ వాక్య భాగాన్ని ప్రభువు మన ముందుకు తెచ్చినందుకై ఆయనకు ఎంతో స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువు చేసిన ఉపకారములు ఆత్మ సంబంధమైన ఉపకారాలు ఉన్నవి, శరీర సంబంధమైన ఉపకారాలు ఉన్నవి. ఈ దినం ప్రభు దినం గనుక ప్రభు మనకు చేసిన ఆత్మ సంబంధమైన ఉపకారాలు లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మనము స్తుతి చెల్లించుట ఎంతో మంచిది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం విన్నాం, మనకు తెలుసు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే 2వ వచనం, 3వ వచనం, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు. మన దోషాలు సమస్తమును క్షమించువాడు. సాతాను మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీ దోషాలు ఇంకా కొన్ని క్షమించబడలేదు, మీ దోషాలు ఇంకా కొన్ని దేవుని ఎదుట కనపడుతూ ఉన్నాయని. కానీ అది శరీర సంబంధంగా, మానసిక సంబంధమైనదే కానీ ఆత్మ రక్షణను ఆయన దయచేసి ఉన్నాడు. అది ఉచితము కనుక ఆత్మరక్షణకు అవసరమైన ప్రతి అపరాధాన్ని ప్రభు క్షమించాడు. ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు అడ్డముగా ఉన్నటువంటి ప్రతి దోషమును, అపరాధమును ప్రభు మనల్ని క్షమించినాడు అన్నది మన హృదయంతో నిండిపోవాలి. ప్రియులారా, మానవ జీవితంలో కొన్ని బలహీనతలు ఉండవచ్చు, అది కాదు ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనం ఆయన స్తుతించడానికి ఒకే ఒకటి, మన అపరాధములు అన్నీ క్షమించబడినాయి. అపరాధాలన్నీ క్షమించడానికి ఆయన చేసిన శిలువ యాగము తప్ప వేరేది ఏమీ లేదు. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనలను ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను అని రాయబడింది. అపరాధాల చేత మనము చనిపోయి ఉన్నాం, పాపాల చేత మనం చనిపోయి ఉన్నాం. చనిపోవడం అంటే కంటికి కనిపించే విధంగా కాదు, ఆత్మలో దేవునికి దూరం కావడం. ఆదాము హవ్వలు వద్దన్న ఫలము తిన్నప్పుడు ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని సెలవిచ్చిన వాక్యం మేరకు ఆ రోజు వాళ్ళు చనిపోయినారు. చనిపోవడం అంటే శరీరంలో చనిపోలేదని మనకు తెలుసు. ఆ పండు తిన్న తర్వాత కూడా 930 సంవత్సరాలు ఆదాము జీవించినాడంటే
శరీరములో కాదు, ఆత్మలో చనిపోయడం. ఆత్మలో చనిపోవడం అంటే దేవునికి దూరం కావడం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పిన మాటలను సంపూర్ణంగా మనము అనుసరించలేకపోవడం. అది ఆత్మలో చనిపోవడం అంటే. ఎప్పుడైతే ఆయన వద్దన్న పండు తిన్నాడో ఆనాడు మనందరికీ వద్దన్న చేసే గుణం వచ్చింది. ఆ వద్దన్న చేసే గుణం ద్వారానే మనం నరకానికి వెళ్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఎంత యోగ్యమైన జీవితం జీవించినప్పటికీ ఈ లోకములో ప్రభును నమ్మని వాళ్ళు కూడా చాలా మంచి జీవితం జీవిస్తున్నారు. పలానా వ్యక్తి చాలా మంచివాడు, పలానా వ్యక్తి చాలా యోగ్యుడని మనం చెప్పుకుంటున్నాం. అది తప్పేం కాదు. అది శరీర సంబంధమైన యోగ్యత. కానీ శరీర సంబంధమైన యోగ్యత ఎంత గొప్పగా ఉన్నా ఆత్మలో మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు. కనుక ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జీవించి ఎంతో యోగ్యంగా జీవించి పరలోకం వెళ్దాం అనుకోవడము అది చేత కాదు పిల్లారా. పౌలు భక్తుడు చెప్పినాడు, నేను ధర్మశాస్త్రము ద్వారా అనింద్యుడను అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము నేను ఎక్కడ తప్పు చేయలేదన్నాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేయకపోతే పౌలు భక్తుడు ఎందుకు పరలోకానికి వెళ్ళలేడు? కానీ ఆదాము నుంచి వచ్చిన పాపానికి దాన్ని పరిష్కారం చేసుకోవడము ఎవరి చేత కాదు. ఆదాము ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చిందని రోమేయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆ మరణాన్ని అంటే శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం మనకు తెలుసు. రెండవ మరణం ఉంది అని. ఈ మరణాన్ని మనం ఎవరము తప్పించుకోలేము, విశ్వాసులు కానీ లేకపోతే ఎంత గొప్పవారు కానీ. ఇంకొక మరణం ఉన్నది, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, తీర్పు తీర్చబడిన తర్వాత నరకంలో అగ్నిగంధకాల్లో వేయడం అనే ఆ మరణాన్ని మాత్రం ప్రభు క్షణములో ప్రభు ఆ మరణం అంటే మనకు క్షణములోనే విడుదల కలిగజేస్తాడు. దానికి ఎక్కువ సమయం ఏమీ అక్కర్లేదు. ఎప్పుడైతే ఆ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో మీరు వచ్చేటప్పుడు ప్రభువా అని అన్నాడు, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశులో ఉన్నావు. కనుక పరదేశు చేరడానికి ప్రభు యొక్క ఆ శిలువ యాగమే తప్ప మన యోగ్యత, మన గొప్పతనము ఎంత మాత్రము కాదు ప్రియులారా. 103వ కీర్తన దోషములు అన్నాడు, అన్నిటినీ క్షమించేవాడు అన్నాడు. తర్వాత ఇంకా క్రిందికి వస్తే 10వ వచనములో మన పాపములు అన్నాడు. దోషములు పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. పాపాలకు శిక్ష విధిస్తే ఏ మానవుడు కూడా ప్రభు ఎదుట నిలబడలేదు. మనమే కొన్ని ఇతరు పొరపాట్లు చేసినప్పుడు వారి మీద ఎంతో ఆవేశము, కోపం వచ్చి వారిని ఏమైనా చేయాలన్న తలంపు మనలో కలుగుతుంది. మనం పొరపాటు కలిగిన వారమైనప్పటికీ, మనలో తప్పులు ఉన్నప్పటికీ మనలో అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు ఉంటాయి. అయితే ప్రభు ఏమంటున్నాడు 10వ వచనంలో, ఆయన మన పాపమును బట్టి మనకు ప్రతీకారం లేదు. మామూలుగా అయితే ఉంది, ప్రతీకారము లేదా? ఉంది. ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలు మీరినా దానికి శిక్షలు ఉన్నాయి పిల్లారా. అలాగూ శిక్షించబడినారు ఇజ్రాయేలీలు ఎన్నో రకాలుగా. అయితే ఆ శిక్షను ఇప్పుడు మార్చినాడు గనుక ముందే అది ఎరిగినటువంటి భక్తుడు రాస్తున్నాడు, మన పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు అని చెప్పి. అది రుజువు చేసినాడు ప్రభు. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు, ఏమే వ్యభిచారమందు పట్టబడింది ప్రభువా, నీవేమి చెబుతావు అని అడిగినాడు. ఆయన ఏమీ చెప్పడం లేదు. ఎందుకు ఏమీ చెప్పలేదంటే ఆయన రెండింటిని ఆయన ప్రభు చెప్తూ ఉన్నాడు పిల్లలు. ఒకటి, పాపులను రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. రెండవది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాల్సింది. ధర్మశాస్త్రం అంత కఠినమైంది, అంత భారమైంది, మనం ఎవరము మోయలేమని పేతురు భక్తుడు చెప్పాడు. ఆ ప్రకారంగా వాళ్ళు ఆయన ఏమీ మాట్లాడకపోతే మేమేదో గొప్ప ధర్మశాస్త్రము ఎరిగిన వారం అన్నట్లు ఇప్పుడు ఈయన మన ఎదుట చిక్కి ఉన్నాడులే అని ఏదో ఏమి చేసినా తప్పులు పడడానికి వారికి అవకాశం దొరికింది. రాళ్లతో కొట్టండి అంటే మరి ఎక్కడ నువ్వు పాపులను రక్షిస్తావు? పాపులను రక్షించడానికి కాదు కదా నువ్వు వచ్చింది.
శిక్షించడానికే కదా అంటారు. సరే వద్దు అంటే మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వద్దు అంటే ధర్మశాస్త్రాన్ని ఎట్లా నెరవేర్చిన వాడు అవుతావు? వద్దు అంటే ధర్మశాస్త్రానికి ఆటంకం కదా, పాపి శిక్షించబడాలి కదా, పాపిని రాళ్ళతో కొట్టి చంపాలి కదా అని అడుగుతాడు. అందుకు ప్రభు ఒకటే మాట అన్నాడు, ఎవరినైనా మనం శిక్షించాలంటే నీలో లోపము లేకుండా ఉండాలి, నీలో పాపము లేకుండా ఉండాలి. కనుక మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. అది ఎవరికి సాధ్యం కాదు. అక్కడ రాయి వేసి చంపడానికి ఒకే ఒక్క మన ప్రభువుకు తప్ప ఎవరికి అర్హత లేదు పిల్లలు. ఆయన రాళ్ళతో కొట్టి చంపొచ్చు, ఆయన రాళ్ళతో కొట్టి చెయ్యొచ్చు. ఎందుకంటే ఆయన ఒక్కడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఏ చిన్న పొరపాటులో పడకుండా ఈ లోకంలో పరిశుద్ధంగా యోగ్యంగా జీవించిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి అర్హత ఉన్నా ఎప్పుడైతే ఆ ప్రభు వారి పాపాలు వారికి జ్ఞాపకం చేసినాడో చిన్నవాడిని మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్ళిపోయినారని రాయబడింది. ఇప్పుడు ప్రభు ఆమె నిలిచి ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళు అన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన 10వ వచనములో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మరి ఆయన రాసినప్పటికీ ధర్మశాస్త్రము అమల్లో ఉంది, ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ శిక్షలు పడుతూనే ఉన్నాయి. అయినా రాబోయే కాలములో మానవ పాపానికి శిక్ష పడదు అన్నట్లు ప్రభు చెబుతున్నాడు పిల్లారా. ఎందుకు ఆయన అలాగూ చెబుతున్నాడంటే 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించడానికి ఇష్టపడినాడు. ఆయన దయ ఎంతది మనం లెక్క వేయలేము. ఆయన కనికరం ఎంతది, ఆయన కృప ఎంతది మనం లెక్క వేయలేము. మనము కొంతమందిని ఫలానా వాడు మంచివాడు అంటాం, ఫలానా వాడికి మంచి కనికరం ఉంది, దయ ఉంది అని చెప్తాం. కానీ ప్రభువుకు ఎంత కనికరం ఉంది అంటే ఎంత లెక్కలేదు. ఆయన లోకమును ఎంతో ప్రేమించడం, ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే అందరినీ ఒకేలాగా ప్రేమించినాడు పిల్లల, పాపిని పరిశుద్ధుని. పరిశుద్ధులు లేరు కానీ లోకములో మంచి వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, యోగ్యులు అన్న వాళ్ళు ఉన్నారు. అయినా యోగ్యులను మంచి వాళ్ళను ఎంత ప్రేమించినాడో పాపులను కూడా అంతే ప్రేమించినాడని రాయబడింది. గమనించండి, మనం అనుకుంటాం ఒక్కొక్క వ్యక్తిని ఎవరైనా గమనించినప్పుడు ఫలానా వ్యక్తి వాడు బ్రతికి ఉండడం కంటే చావడం మేలు అని మన మనసులో అనుకుంటాం. అది మానవ యొక్క తప్పిదం. ఎందుకంటే మనమేదో వాళ్ళకంటే యోగ్యులమైనట్లు, వాళ్ళకంటే గొప్పవారమైనట్లు ఫలానా వాడు చాలా పొరపాటు కలిగిన వాడు అంటాం. అంటే అది రాయి వేయడం. ఆమె మాత్రమే పొరపాటు చేసినట్లు వారు రాళ్ళు ఎలాగ తీసుకొచ్చినారో అలాగ అన్నప్పుడు మనకు యోగ్యులం కాదు, ప్రభు ఒక్కడు మాత్రమే యోగ్యుడు. ఇంకా ఆయన చేసిన గొప్ప కార్యము 12వ వచనములో ఉంది చూడండి, చదువు నాకు కనపడింది. 12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పుకు లెక్క వేయలేము. ఎక్కడ తూర్పు ఎంత దూరమో లెక్క వేయలేము. కంటికి కనిపించే ఇప్పుడైతే కొన్ని కొలతలు ఉన్నాయి, కానీ మామూలుగా ఆనాడు కొలతలు లేవు. అంత దూరం ఎక్కడ తూర్పు ఎక్కడ పడమర దాని లెక్క లేవు. ఇంకొక మాట, మా వీపు వెనుక, ఆ మాట అక్కడే ఉంటే ఇంకో చూడాలి. మన అతిక్రమంలో మన అంత దూరపరిచి ఉన్నాడు. సరే, ఏడలేదు ఇంకో చోటు, మా వీపు వెనుక, ఆయన వీపు వెనుక మన పాపములను పారబోసి ఉన్నాడు, ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకోడు. అది ఈ గొప్ప క్రియను, ఈ గొప్ప కార్యమును బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతించవచ్చు, ఎంతైనా ఆరాధించవచ్చు. ఆయన కనికరము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతైనా స్తుతించవచ్చు. ఆయన ప్రేమ ఆ లెక్కలేని ప్రేమ. అది లోకాన్ని ప్రేమించినాడు, దోషులను పొరపాట్లు చేసిన వారిని ప్రేమించినప్పుడు ఆయన నమ్ముకున్న మనల్ని ఇంకెక్కువ ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమను బట్టి మనము స్తుతించవచ్చు, ఆయన కనికరమును బట్టి మనము స్తుతించవచ్చు. ఆయన మనకు చేసిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అంటే మనం నీతిమంతులుగా తీర్చినాడు, పరిశుద్ధులుగా చేసినాడు, పాపము నుంచి విమోచించినాడు. ఈ గొప్ప కార్యాలన్నీ మనం ఏమనుకుంటామంటే అర్థం కాదు మనకి. ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే ప్రభువును స్తుతించవచ్చు.
క్షమాపణ అన్నది మనకు చాలా సులభంగా ఒక్కోసారి తోస్తుంది, సులభం కాదు అది. ఒక పిల్ల మనం ఎవరికైనా ఎవరి దగ్గరైనా మనకు ఒక నష్టం వాడు కలుగజేసినాడు అనుకో, ఒక 500 రూపాయలు నష్టం కలుగజేసినాడు, పోనీలేరా అని అన్నప్పుడు నష్టపోయేది వాడు కాదు, మనం నష్టపోవాలి. నాకు 500 నష్టపోతే అప్పుడు వాడిని క్షమిస్తాం, అంతవరకు క్షమించాం. ఒకవేళ ఒక 1000 రూపాయలు నష్టం చేస్తే పోనీలేరా అంటే 1000 రూపాయలు మనం భరించేపాటైతే వాని మనము క్షమించగలం. 1000 రూపాయలు అది కాదు, 1 కోటి రూపాయలు నష్టం తెచ్చి క్షమించగలమా? 10,000 నష్టం తెచ్చినా ఒక్కొక్కసారి క్షమించలేము. 1000 రూపాయలు నష్టం తెచ్చినా అంత సులభంగా క్షమాపణ. ఇంట్లో ఒక్కొక్కసారి పిల్లలు నష్టం చేసినప్పుడు ఎంతో ఆవేశము, కోపం వస్తుంది. మరి క్షమాపణ అంటే ఎదుటి వ్యక్తి ఎంత నష్టం కలిగజేసినాడో, ఎదుటి వ్యక్తి ఎంత ఇబ్బంది కలిగజేసినాడో దానంతటిని భరించిన వాడు మాత్రమే క్షమించగలడు. ఇంకొకరు కూడా నేను క్షమిస్తాను పాపాలంటే ఆ పాపాలు భరించితేనే. ఒక సెల్లు పోగొట్టినాడు అనుకుందాం, ఆ పోతే పోనీలేరా అని అంటే ఆ సెల్లు ఖరీదును ఈ వ్యక్తి ఎవరైతే పోతే పోనీలేరా నేను క్షమిస్తున్నానంటే ఆయన భరించాలి. అలాగే మన పాపములన్నీ ఆయన భరించినాడు కనుక ఆయన మనల్ని క్షమించడానికి అర్హుడు. పిల్లారే, ప్రపంచంలో ఎవరు మన పాపాలు భరించలేదు కనుక ఎవరు మన పాపాలను క్షమించలేరు. ఒక మాట చదువుకొని ముగిద్దాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముందు కొలస్సీలకు రాసిన పత్రిక 2:13-15 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే మనం చనిపోయి ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఇప్పుడు జీవించుతున్న జీవితం ఆయన మనకిచ్చిన జీవితం. మామూలుగా అయితే ఈ జీవితం అంతమవుతుంది. ఎప్పుడైతే ప్రభు మనకు మధ్యలో ఉన్న అపరాధాలన్నిటినీ, ఆ మాట చాలా శ్రేష్టమైంది అని నేను అనుకుంటున్నాను, మన అపరాధములన్నిటినీ పరలోకానికి ప్రియులారా, ఈ లోకంలో పొరపాట్లు ఉన్నాయి, అది మనము వాక్యములో విందాం. పరలోకానికి ఆటంకముగా ఉన్న ప్రతి పాపమును ఆయన క్షమించినాడు. మనకు తెలుసు మత్తయి సువార్తలో వ్యర్థుడా అని చెప్పువాడు విమర్శకు లోనవుతాడని, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడని ఉంది. ద్రోహి అంటేనే నరకాజ్ఞ. ద్రోహి అనకపోయినా కానీ మనం పుట్టుకతోనే పాపులం కనుక వాడు ఎంత బాగా జీవించినా ఆత్మ దేవునికి సరైనగా లేదు కనుక వాడు నరకానికి వెళ్తాడు. మరి ఆ మాట జ్ఞాపకం చేసుకున్న మన నోటి మాట ఎన్నిసార్లు మనం అలాగా ఇతరులు అని ఉంటాము కనుక ఒక్కదానికే ఒక నరకం అయితే ఎన్ని నరకాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. హిందువులు అంటారు రౌరవాద్రి నరకాలంటే వేల నరకాలు ఉన్నాయంట. అలాంటి నరకమునంతటినీ ప్రభు అన్నిటినీ క్షమించడం వల్ల మనకు పరలోకానికి చేరడానికి ఏ పాపం అయితే అడ్డంగా ఉన్నదో ఆ పాపములు అన్నిటినీ క్షమించడం ద్వారా ఇప్పుడు మనం జీవించబడినాం, ఇప్పుడు మనం పరిశుద్ధులమైనాం, ఇప్పుడు మనం నీతిమంతులమైనాం, పరలోక భాగ్యం దొరుకుతున్నది. ఎందును బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. చివరిగా ఒక మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇది ఎన్నోసార్లు మనం చదువుకొని ఉంటాం, ఏమంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే. తీతు 3 వచ్చినము 3వ. ఎందుకనగా మనము కూడా మునుపు ప్రభు నమ్మక మునుపు అవిధేయులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును
కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు తన్ను కలుపుకొని చెప్తున్నాడు. మరి అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది, ఒకరికొకరు ఎప్పుడు ద్వేషము ఇవన్నీ కలిగి ఉన్నామా అంటే ఉన్నాం మనం. కాకపోతే మనం అవన్నిటిని సాతాను కనపడకుండా చేసి నువ్వు చాలా మంచివాడు అన్నట్లు వాడు మనల్ని పూత పోస్తున్నాడు. అందుకనే మనం ఇతరులని తప్పులు కొట్టే స్వభావం మనకు కలుగుతుంది. అటువంటి స్థితిలో ఉంటే అయితే ఏం జరిగింది? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు ఆయన దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లరా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించడానికి మన క్రియలు కాదు, ప్రభు చేసిన క్రియలు, ప్రభు శిలువలో పడిన వేదన. ఇంతదాకా అన్నగారు స్తుతించారు కదా, ఆ స్తుతులలో ఎన్ని మాటలు వచ్చి ఉన్నాయో అన్ని మాటలకు ఆయన పాత్రుడు. అలాగే మనల్ని రక్షించిన ప్రభుని మనం స్తుతిద్దాము, చేతనైనంత వరకు ఆరాధిద్దాం. ప్రేరేపింపబడిన సహోదరులు పాట ద్వారా ఆరాధనలో క్లుప్తంగా ఆరాధించమని మనవి చేస్తున్నట్టు. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రాలనైనా జీవం కలిగిన వాడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అవునైనా మా కొరకు నా కొరకు ఈల్స్లేము ఈదులన్నీ ఏడవబడ్డారు, పడదోయబడ్డారు. నాయన ఉమ్మి వేశారు, ఇంటికలు పెరిగి వేశారు. నైనా పిడు దెబ్బలు కొట్టారు స్వామి, నీకు స్తోత్రాలు. అంతేగాక నైనా నా కొరకు మా కొరకు కలవర శిలవలు అటకొయ్యా నిలవకొయ్యా 3 వేకుల మధ్యన వేలాడి తీశారు. దేవానికి స్తోత్రములోనైనా పక్కలో బల్లిపోటు, తల్లకు ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులకు శిలలు కొట్టారయ్యా, నీకు స్తోత్రాలు. అయినా మౌనం పాటించావు స్వామి, నీకు స్తోత్రములు. అయినా మరుడపుత్రము మిలిచించి వేశారయ్యా, నీకు స్తోత్రములు. మీరు గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రములోనైనా. అంతేగాక ప్రభా, నా కొరకు మా కొరకు రక్తం గార్చారు నైనా. అది అమూల్యమైన రక్తం, ఏ పాపము దోషము లేని రక్తము తండ్రి. ఆ రక్తముకు బొట్టు లేకుండా రక్తం గార్చారు. నీకు స్తోత్రాలు నైనా. ఆఖరికినైనా ప్రాణం పెట్టారు అయా నా తండ్రి. 3 దినముల సమాధి చేయబడ్డారు. 3వ దినములు లేచిన నా సజీవుడా, రానైన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు సమర్పించుకుంటున్నాము తండ్రి. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే దారపోసి విమోచింతురా. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే దారపోసి విమోచింతురా. ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా, ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా. నీకే సాధ్యమాయ ఈ ధరలోనా, ప్రభుకే సాధ్యమాయ ఈ ధరలోనా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నిన్ను వీడి మనలేనుగా. ప్రభు యేసువా, నా ప్రియ యేసువా, ప్రభు యేసువా,
నా ప్రియ యేసువా నా హృదయ రాజా నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం. ఆరాధించిన శివయ్యన్నకు, జయపాల్ రావన్నకు ప్రభు నామములో వందనాలు. మరి ఇప్పుడు ముఖ్యమైన సమయానికి వచ్చాం ప్రియులారా. మరి దేవుడు ఇంతవరకు ఆరాధన ద్వారా మహిమపరచబడినందుకే దేవుని స్తోత్రములు. మరి మన మధ్యలో మరి పెద్దలు డివి నారాయణ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన క్లుప్త సాక్ష్యాన్ని ఆ తర్వాత సమయం ఉన్నంత వరకు వాక్యాన్ని అందించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. సమయాన్ని నారాయణ రెడ్డి అంకులకు అప్పగిస్తున్నాను. 6:15 ప్రియులారా, మీకందరికీ ప్రభు నామమున నా హృదయపూర్వక వందనాలు. నేను ఈ జూమ్కి రావడము ఇదే కొత్త. మరి ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు, వాళ్ళు నన్ను గుర్తుపట్టినారు. నేనైతే ఎవరిని గుర్తుపట్టలేకున్నాను, పర్లేదు. మరి మీరు సాక్ష్యము చెప్పమన్నారు, ఎందుకంటే మొదటిసారి కనుక ప్రభువును ఎట్లా నమ్ముకున్నాను, ఎందుకు నమ్ముకున్నాను అన్న విషయాలు కొన్ని చెప్పి తర్వాత వాక్య పరిచర్యకు నేను వెళ్తాను. పిల్లరా, నేను పుట్టి పెరిగింది కడప జిల్లాలో వేంపల్లె మండలంలో ఒక మిట్టపల్లి అనే మారుమూల గ్రామం. వేంపల్లెలో నేను 10 వరకు చదువుకున్నాను. ఇంటర్ పులివెందులోనే చదివినాను 71 నుంచి 73. తర్వాత డిగ్రీ కడపలో చదువుకున్నాను 74 నుంచి 77, 1 సంవత్సరం అక్కడ గ్యాప్ వచ్చింది. తర్వాత బిఈడి 79లో కర్నూలులో చదువుకున్నాను. ఆ కర్నూలులోనే 79లోనే దేవుడు నాకు జాబ్ అనుగ్రహించినాడు. అప్పటికి నాకు ప్రభు తెలియదు. నేను గిద్దలూరు అంటే మీకు చాలా మందికి తెలుసు, గిద్దలూరు దగ్గర ఓబులాపురము, రామలింగారెడ్డి వాళ్ళ పుట్టిన ఊరు, వరప్రసాద్ రెడ్డి గారి వాళ్ళ ఊరు అది. ఆ ఊర్లో వారి బంధువుల మధ్యలో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి హిందూ పెళ్ళే జరిగింది. ఎందుకంటే రామలింగారెడ్డి గారి ఇంటిలో నేను ఈ పెళ్లి విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారింట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. అవి చూసి అమ్మాయి వాళ్ళు కూడా ఏమైనా ఈ ప్రభుని నమ్ముకున్నారేమో అని, వాళ్ళు నమ్ముకున్నారా అని అడిగాను. వాళ్ళు ఏమైనా ఈ మతంలో, ఆ రోజు మతమే, ఈ మతంలో ఉన్నారా అని అడిగాను. లేదండి, వారెవరు నమ్ముకోలేదు. పైగా అమ్మాయి వాళ్ళ నాన్న రాముల దేవాలయం కట్టించాడు ఆ ఊర్లో, పెద్దగా గొప్పగా చాలా కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు. ఆ మాట చెప్పినందువల్ల నేను ఓకే అని అనడం జరిగింది. 80లో వివాహమైంది. 79లో రంగాపురం అని బేతంచెర్ల దగ్గర, బేతంచెర్ల మండలము, రంగాపురం గ్రామం, దాని పక్కన మారుమూలపల్లిలో నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ అంత మారుమూలపల్లె ఎక్కడ లేదు పిల్లరా. మా సొంత ఊరే, నేను చాలా చిన్న ఊరు, చాలా అంత మంచిది కాదు అనుకునేవాడిని. కానీ ఆ ఊరు చూసిన తర్వాత మా ఊరికి గౌరవం పెరిగింది. అక్కడ 7 కిలోమీటర్లు నేను నడిచిపోవాలి, సైకిల్ పోదు, రోడ్డు సౌకర్యం లేదు, బావులు లేవు, నీళ్లు లేవు, చెరువులో కుంటల్లో నుండి నీళ్లు తెచ్చుకుంటారు వాళ్ళు. అట్లాంటివి. పెళ్ళైన తర్వాత బాగా ఉద్యోగం చేయాలని, నీతిగా చేయాలనే ఉద్దేశంతో నేను, నా భార్య ఆ ఊర్లో కాపురం పెట్టినాం. ఆ ఎర్ర నీళ్ళు తెచ్చేవాళ్ళు, ఒక్క బిందె మాత్రం మంచి నీళ్లు తెచ్చేవాళ్ళు. అవి తాగుతూ ఆ ఎర్ర నీళ్ళతోనే వాళ్ళతో కలిసినా. కానీ 1 నెల కల్లా ఏం జరిగిందంటే నాకు జ్వరం వచ్చి పడిపోయినా. నా భార్యకు రాలేదు. ఆమె నాకంటే డెలికేట్, ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, కానీ అది రాలేదు. అప్పుడు నాకు కొంత ఆలోచన వచ్చింది. అంతకు మునుపు ఏం జరిగేదంటే, నా బావమర్ది ఈశ్వరెడ్డి, పెద్ద బావమర్ది, ఆయన ప్రభుని ముందే నా పెళ్లికే ముందు నమ్ముకొని ఉన్నాడు. ఆయన రామలింగారెడ్డి గారి దగ్గర చదువుకుంటూ అనంతపూర్లో నమ్ముకొని ఉన్నాడు. తర్వాత ఆయనేమి నన్ను అడగలేదు, కానీ ఆయనే కూర్చోబెట్టుకొని, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ఎందుకు నమ్ముకున్నావు? ఆయన విదేశీ దేవుడు కదా, ఆయనకు మనకు ఏమి సంబంధము, ఎందుకు నమ్ముకున్నావు అని అడిగినాను. అడిగితే ఆయనకు చేతనైనంత వరకు చెప్పాడు, కానీ అవి నాకు తృప్తినివ్వలేదు.
తృప్తి ఇవ్వలేదు. ఆఖరికి ఆయన ఒక మాట అన్నాడు, బావా నేను నీకు ఎక్కువ చెప్పలేను కానీ చనిపోయిన తర్వాత నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు చూడు అని ఒక మాట చెప్పి వదిలిపెట్టాను. తర్వాత ఆయనతో ఏం మాట్లాడలేదు. నేను ఎందుకు రాలేను ఈశ్వరెడ్డి, మీ దేవుడు పాపులకే మోక్షం ఇస్తే మా దేవుడు మంచి వాళ్ళకి మోక్షం ఇవ్వలేడా అని అన్నాను. అంటే అప్పటికి నేను మంచివాడినని, నేను పరలోకానికి వెళ్ళడానికి తగిన వాడినని అట్లా అనుకునేవాడిని. నా మంచితనము చాలు మోక్షం చేరుస్తుంది అనుకునేవాడిని. కానీ నాలో పొరపాట్లు ఉన్నవి, తప్పులు ఉన్నవి నేను గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు అంటే అవందరూ చేసేటివే. ఆవేశపడడం, కోపపడడం, ఇంకొక రకంగా ఆ రోజుల్లో సినిమాలు చూడడం కూడా తప్పని నేను అనుకోలేదు. ఇవన్నీ అందరూ చేస్తున్నారు, నాకేమో త్రాగుడు లేదు, ఇంకొకటి లేదు, నేను ఎందుకు పరలోకానికి మోక్షానికి వెళ్ళలేనన్న తలంపు తప్ప ఇంకా ఏమీ లేదన్నమాట. ఆ క్రైస్తవ్యాన్ని గురించి కూడా నాకు ఎక్కువ తెలియదు. ఆడికి పోయిన తర్వాతనే వాళ్ళంతా మా వాళ్ళంతా ప్రభుని నమ్ముకున్నారు. అక్కడక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు ఓబులాపురంలో. ఆ మీటింగులకు పిలిచడానికి వస్తే నేను పడుకున్నట్లు, నేను నిద్రపోయినట్లు నటించేవాడు. అక్కడ మా అత్తగారు కూడా, ఆమెకు పెద్ద ఇష్టం లేదు కనుక ఆయన పడుకున్నా నిద్రపోయినా అంటే వాళ్ళు వెనక్కిపోయారు. అది అయిన తర్వాత నాకు ఈ క్రైస్తవ్యం మీద ఎప్పుడైతే నేను జ్వరం వచ్చి ఒక నెల పడిపోయినాను, ఇంకా ఆ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినాము ఆడ ఉండలేక. తర్వాత ఓబులాపురం అత్తగారికి వచ్చినాను. ఆడ వాళ్ళకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయి మా మామ చూపించుకొని వచ్చినాడు. ఏమి లేదు పో, రెస్ట్ తీసుకోపో అంటున్నాడు. ఆ రెస్ట్ కన్నా ముందు ఇదే నాకు వచ్చింది. ఏమొచ్చిందంటే ఈ యేసు ప్రభువుతో వీళ్ళతో అనవసరమైన ఘర్షణ ఎందుకు నాకు, ఈయనను నేను నమ్ముకుంటే సరిపోతుంది కదా, ఏం పోయింది, ఏదో బాగా చేసేవాడంట జబ్బులు వాటిని వీటిని అనే తలంపు నాకు కలిగిన తర్వాత అక్కడ ఒక నెల రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకు మునుపు ఆ ఈశ్వరెడ్డి దండిగా పుస్తకాలు తెచ్చిపెట్టాడు. ఇంటి నిండా క్రైస్తవ పుస్తకాలు ఉన్నాయి. నేను వెళ్ళి వాటిని అంతకు మునుపు చదవబుద్ధి కాలేదు. ఎందుకు చదవాలి, ఈ పుస్తకాలు చదివితే యేసుక్రీస్తు దేవుడు అని ఉంటారు, చదవకూడదు. ఎవరైనా పత్రికలు ఇస్తే ఈ పత్రికలో యేసుక్రీస్తు దేవుడు అని ఉంటుంది, అది ఎట్లా పడిందో చదవకూడదు. తర్వాత ఆ రోజుల్లో సినిమాలు చూసేవాడు. కరుణామయుడు సినిమా వచ్చింది కర్నూలుకి. ఆ సినిమా కూడా ఇది చూడకూడదు. ఎందుకు చూడకూడదు, దాంట్లో యేసుక్రీస్తు దేవుడే ఉంటారు. ఆ విధమైనటువంటి వాటికంటే దూరంగా ఉండేవాడిని. అప్పుడు ఆ మనస్సు కలిగింది కాబట్టి ఈ దేవుడు మరి ఎందుకు నాకు ఇంత ఇబ్బంది కలుగజేసినాడు దేవుడు అని చెప్పి అక్కడికి వచ్చి ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అందులో ఫ్రాన్సిస్ గారు రాసిన దేవుడు ఎవరు, ముక్తిదాత ఎవరు, యజ్ఞము, ఇవి చాలా పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఆయన ద్విమాస పత్రిక నడిపినాడు. ఆ ద్విమాస పత్రికలు కూడా నాకు దొరికినాయి అక్కడ అన్నమాట. అవన్నీ చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో మా వాళ్ళు అందుకు కదా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు అని. అన్ని అంటే వేదాంతులు, సిద్ధాంతులు ఎంతో మంది హిందువులు అడిగినారు ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అన్నిటికీ ఆయన జవాబు రాసినారు, ఏది విడిచిపెట్టకుండా. ఆ ప్రశ్నలే నేను కూడా అడిగాను. ఆ ప్రశ్నలు నేను అడిగినప్పుడు ఈశ్వరుడికి అవి తెలియదు కనుక ఆ ఒక మాట చెప్పి వదిలిపెట్టాను. పిల్లలు అవన్నీ చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఈ ప్రభువును గురించి ఎందుకు నాకు ఇంత ఇబ్బంది కలిగింది అంటే, మొట్టమొదటిగా అమెరికా వాళ్ళ దేవుడు అని అందరికీ తెలుసు. అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. అమెరికా కావాలి కానీ అమెరికాకు స్వర్గము అనే ఆలోచన పరిగెత్తుతారు కానీ అమెరికా దేవుడు వాళ్ళకు వద్దు. ఆ అమెరికాలో కూడా ఏమైంది, ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు వదిలిపెడతారు, ఎల్లుండి పెళ్లి చేసుకుంటారు. అందుకని ఆ అమెరికా దేవుడు అంత గొప్పవాడైతే మరి ఎందుకు వాళ్ళు అలాగ జీవిస్తున్నారు అనేది ఒక సమస్య. ఈయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని మన వాళ్ళు అంటారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పీల్చి పిప్పి చేసి దోచుకొని వెళ్ళినారు అని చెప్పి అంటూ ఉంటారు. కనుక దాన్ని బట్టి కూడా ఆ దేవుడు అంటే నాకు అంత ఇష్టం లేదు. మూడోది, క్రైస్తవులు అంటానే ఇక్కడ ఎక్కువ తాగుబోతులు. క్రైస్తవులు అంటే ఒక తప్పు అభిప్రాయం లోకంలో ఉంది. ఎస్సీ వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటారు. ఎస్సీ వాళ్ళు వేరు, క్రైస్తవులు వేరు. ఎస్సీలలో కొంతమంది ప్రభుని నమ్మని ఈ రోజుకి ఉన్నారు. ఎస్సీ వాళ్ళలో యేసు ప్రభు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక ఎస్సీ వాళ్ళందరూ క్రైస్తవులు అని తప్పు అభిప్రాయం ద్వారా వాళ్ళంతా కొంతమంది ఇప్పుడు కొంత మారి ఉండవచ్చు, ఎక్కువ తాగుబోతులుగా, తిట్టుబోతులుగా, చిన్నదానికి పెద్దానికి కొట్లాడేవారుగా కనపడతారు. కనుక మళ్ళీ వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడైతే వీళ్ళు ఎందుకు ఇట్లా, వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు, ఈ అనుమానం నాకు.
ఆ తర్వాత ఆ పుస్తకాలన్నీ చదివిన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధుడని, పాపం లేనివాడని, ఆ మోక్షం ఇచ్చేవాడని, అది ముక్తిదాత ఎవరు అంటే ఆయనే అని ఆయన దాంట్లో చాలా వివరంగా రాశారు. అవి నేను చదువుకున్నటువంటి హిందూ సిద్ధాంతాలకు చక్కగా సరిపోయాయి. తర్వాత నేను నంద్యాలకు పోతూ అనుకోకుండా ఒకసారి నంద్యాల స్టేషన్లో నిలబడిన తర్వాత వినయ్ రెడ్డి గారు అన్న రామలింగాడి సొంతం తమ్ముడు, ఆయన భార్య అక్కడికి వచ్చింది ఏదో స్టేషన్కు. ఆమె నన్ను పెళ్లిలో చూసింది కాబట్టి నా దగ్గరికి ఎవరినో పంపించింది. ఆయన ఎవరు అడిగి రాపోరా. పోతే నాది ఇట్లా నేను ఓబులాపురంలో పెళ్లి చేసుకున్నాను, రంగాపురం వెళ్తున్నానంటే అప్పుడు ఆమె దగ్గరికి వచ్చాను. నువ్వు ఎవరో కాదు, అవి చాలా దగ్గర బంధువు, రండి మా ఇంటికని ఆమె బలవంతంగా పిలుచుకొని వెళ్ళి నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతూ ప్రభుదాస్ అని పిలుచుకొచ్చింది. ఆ ఊర్లో ప్రభుదాస్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సొంతం పెదనాన్నగారు. ఆయన వచ్చి నాతో మాట్లాడినాడు. ఏ ఊరు నారాయణ రెడ్డి అని మొదలెట్టినాడు. వేంపల్లి దగ్గర. వేంపల్లినా అని ఆయన సంతోషపడ్డాడు, ఎందుకంటే ఆయన వేంపల్లిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాజారెడ్డి తెలుసా నీకు అన్నాడు. రాజారెడ్డి భక్తిపరుడు అని కాదు, కానీ ఆయన ఫ్యాక్షన్ లీడర్ కనుక ఆయన అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన తెలుసా నీకు అన్నాడు. తెలుసు అంకుల్, ఎందుకు తెలియదు, పైగా ఇంటర్ నేను పులివెందులో చదువుకున్నాను, పైగా రాజశేఖర రెడ్డి తమ్ముడు ఒకడు నాతో పాటి నా క్లాస్మేట్ సుధీకర్ రెడ్డి అని చెప్పి మంచిది అని చెప్పి ఆ తర్వాత ఆయన ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నారాయణ రెడ్డి, ఈ రోజుల్లో అనేక మంది ప్రభుని నమ్ముకుంటున్నారయ్యా, మనం అందరము పాపులమే, దోషులమే, ఆ మోక్షం వెళ్ళాలంటే ఆ ప్రభువు తప్ప మనకు మార్గం లేదు. ఆయన మన దోషాలన్నీ మోసుకున్నాడు, మనకు ఆ శిలువలో మన పాపాలన్నీ ఆయన భరించినాడు గనక మనం ఆయన నమ్ముకుంటే పరలోకము దొరుకుతుందని చెప్పి ఈ సారాంశం చెప్తున్నాను. చాలాసేపు మాట్లాడి ఒక మాట చెప్పినాడు. అందుకే నారాయణ రెడ్డి, మీ మామ వినయ్ రెడ్డి కానీ నేను కానీ సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. ఈ లోకం వదిలితే దేవుని దగ్గరికి వెళ్తామన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక నమ్మకం మాకుంది. ఒకవేళ మేము చనిపోకముందే ఆ ప్రభు వస్తే మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పి ముగించినాడు. వెంటనే ఒక ప్రశ్న అడిగిన, అంకుల్, మరి ఇంత సంతోషము, ఇంత ఆనందము ఇచ్చే దేవుడైతే మరి రాజశేఖర రెడ్డి పెదనాన్న వాళ్ళకి ఎందుకు ఫ్యాక్షన్, ఎందుకు ఒకరినొకరు పొడుచుకోవడాలు ఎందుకు, చంపుకోవడాలు ఎందుకు చెప్పండి అన్న. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితి అది, 82 ఆ ప్రాంతంలో. తర్వాత వాళ్ళలో కూడా చాలా మంది ప్రభులేకి వచ్చినట్లు మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఆ మాట అడుగుతానే ఒక మాట అన్నాడు, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారని నీకు ఎవరు చెప్పినారు అన్నాడు. ఏందంకులు అట్లా మాట్లాడతావు, అన్నోళ్ళంతా మతంలోకి దిగినారు కదా. అవును, వాళ్ళు మతంలోకి దిగింది నిజం నారాయణ రెడ్డి, కానీ మార్గములో లేరు అన్నాడు. ఇదేంది, మతం ఏంటి, మార్గం ఏంటి అంటే, పుట్టుకతో అందరికి ఒక మతం వస్తుంది నాయన, ఏ మతంలో పుడితే ఆ మతం వాళ్ళు అంటారు. కానీ పెరుగుతూ ఏ మతం వారైనా, అమెరికా వారు కానీ ఇంకొకరు కానీ పెరుగుతూ వారి జీవితాన్ని వారు ఆలోచన చేసుకోవాలి. వారు ఏ భక్తిలో ఉన్నారో ఆ భక్తి ప్రకారము జీవిస్తున్నామా, నడుస్తున్నామా అని గ్రహించాలి. అలాగ తెలుసుకున్నప్పుడు వారి పొరపాట్లు, తప్పిదాలు సరిచేసుకొని ఎవరైతే ప్రభుని నిజంగా నమ్ముకుంటున్నారో వారు ప్రభు యొక్క మార్గంలోనికి వస్తున్నారు అని చెప్పారు. మనం పొరపాట్లను గ్రహించినప్పుడు మాత్రమే యేసు ప్రభుని అర్థం చేసుకుంటాడు ఒక వ్యక్తి, ఆయన రక్షకుడుగా లేదా ఆయనే నా దేవుడుగా అంగీకరిస్తారని చెప్పాడు. అప్పుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చింది. మతంలో పుట్టిన వాళ్ళందరూ మతం వాళ్లే కానీ రక్షించబడిన వాళ్ళని లేదా దేవుని బిడ్డలని అనడానికి లేదు. ఆయన నమ్ముకుంటే, నిజంగా యథార్థంగా నమ్ముకుంటే ఆయన బిడ్డలం అవుతున్నాము, అది మార్గం అని చెప్పాడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసు, ఆయన దేవుడని తెలుసు, ఆయన రక్షకుడు అని అర్థమైంది ఆ పుస్తకాలు చదవడం ద్వారా. కానీ ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు అట్లా ఎందుకున్నారో ఇప్పుడు అర్థం, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారో ఇప్పుడు అర్థం. ఇంటికి పిలుచుకుపోయినాడు, మరి నువ్వు ప్రభుని అంగీకరిస్తావా అన్నాడు. నిజంగా అంగీకరించడానికి నాకేం అభ్యంతరం లేదంటే, ఇదే నాకు అర్థం కాదు. అది వివరంగా చెప్పి ఉన్నాడు కనుక మంచిది. ప్రార్థన చేయించినాడు, ప్రభుని అంగీకరించినాను, అంతే. 82 అది. ఇంటికి వచ్చినాను రంగాపురంలో ఆ రోజుల్లో ప్రార్థన లేదు, ఆ చుట్టుపక్కల ఏమీ లేదు. కాకపోతే ఆ మనస్సు నాలో కలిగింది కనుక ఆ చుట్టుపక్కల కూడా భేదం చెల్లేదో కొంత ప్రార్థన ఉండేది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఇట్లా అనేవాడు, ఏదో నీవే చదువుకున్నావు నారాయణ రెడ్డి, నువ్వే అంతో ఎంతో మాకు చెప్పు, అనవసరం మేమేమి చెప్తాం మీకు అన్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చి,
రంగాపురంలోనే ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే నేను, నా కుటుంబము, నా పిల్లలు, ఆ గ్రామము మేలు పొందుతుంది కదా తలంపు వచ్చింది. అక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఎస్సీపేటలోనే అంతకుముందు కొంతమంది సారులు ఉన్నారు, వృద్ధ దంపతులు. వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం సార్ అంటే, మీరు చేసుకోండి సార్, మాకు చెప్పేవాళ్ళు లేక మేము నష్టపోతున్నామని మార్క్ సార్ అని ఉండేవాడు అనమాట. ఆయన అప్పటికే 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ సమయానికి వరప్రసాద్ రెడ్డి గారు కర్నూలుకి వచ్చినారు. మాకు ఆయన బంధువు కనుక ఆయనను అక్కడ వాళ్ళు కూడా రంగాపురం వాళ్ళు కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళతో ఆయనకు పరిచయం. ఆయన దగ్గరికి నన్ను పిలుచుకుపోవడము, ఆయన ఎక్కువ రంగాపురం రావడం, ఎక్కువ మమ్మల్ని బలపరచడం, అక్కడ సంఘము స్థిరపడడం జరిగింది పిల్లల. కనుక నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె. మేము నలుగురము ప్రభువుని నమ్ముకున్నాం. కుమార్తెకు వివాహమైంది, ఇదే శివారెడ్డి వాళ్ళ తమ్మునికి ఇచ్చినాము. ఆ తర్వాత కుమారునికి వివాహమైంది. వారి నలుగురు ప్రభువులో ఉన్నారు. వారికి వీళ్ళకి 2 పిల్లలు, 4 మనవాళ్ళు, 3 మనవాళ్ళు, 1 మనవరాలు. మాకందరికి మా కొరకై ప్రార్థన చేయమని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఒక విషయం మాత్రం చెబుతాము, ఎందుకంటే క్రైస్తవ్యానికి హైందవ్యానికి తేడా లేదు. చాలా మంది ఇదేదో తేడా ఉందనుకుంటున్నారు. ఎందుకు లేదు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక విమానం ఉందనుకుందాం. విమానము బొమ్మ వేరు, విమానము అస్సలైన విమానం వేరు. విమానం ఉంటే ఆ విమానంలో ఎక్కడము అదంతా ఆనాడు తెలియదు మనకు. ఏమి ఉండదంటే, పాత కాలంలో ఏదో రామాయణంలో ఒక విమానం ఉందనేది. ఆ విమానం ఎట్లుంటుందో అది క్రైస్తవ్యం చేసి చూపించింది. పాత కాలములో ఇది మాయా దర్పణం అని చెప్పి ఒక కథ ఉండేది. మాయల పక్కీరు వాడు ఆ యొక్క దర్పణంలో అంటే చూస్తే అన్ని కనపడతాయి. అది థియరీ అయితే, ప్రాక్టికల్ గా ఈనాడు క్రైస్తవము ఆ టీవీలను కనుక్కొని అవన్నీ చూపించింది. అంటే దాని పరిపూర్ణత, హైందవ్యానికి పరిపూర్ణత క్రైస్తవ్యం. అది గ్రహించడం లేదు. అది చాలా మందికి అర్థం కావడం లేదు. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆయన గుడ్డివాడు. సంజయుడు ఉన్నాడు, ఆయన కామెంటరీ చెప్తాడు. యుద్ధంలో ఏం జరిగిందంటే, ఏ సమయంలో ఆ సమయంలో యుద్ధ వార్తలన్నీ ఆయనకు వినిపించేవాడు. అలాంటి చరిత్ర మనకు పాత కాలంలో. ఇప్పుడు కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ, యుద్ధాలు చూపిస్తున్నారు, క్రికెట్లు చూపిస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ గా మన కళ్ళకు కనిపించేట్టుగా చేసింది క్రైస్తవ్యం పిల్లరా. అవి శరీర సంబంధమైనవి, ఈలోక సంబంధం. ఆత్మ సంబంధమైనవి కూడా ప్రభు అలాగా మనకు చేయించారు. హిందూ గ్రంథాల్లో ఏముందంటే, అపుత్రస్య గతిర్నాస్తినంది, అంటే పుత్రుడు లేకుంటే ఉన్నామ నరకం నుంచి రక్షించేవాడు లేడు అని. మరి పుత్రులే లేని ఆడపిల్లలే ఉన్నటువంటి వాళ్ళ విషయం ఏంటి అంటే, ఆ పుత్రుడు మన పుత్రుడు కాదు, ఈయన దైవపుత్రుడు, దేవుని కుమారుడు. ఈయన ఉంటే, ఈయన మన హృదయంలో ఉంటే, లేదా మన ఇంట్లో ఉంటే, అది మనకు పరలోకం దొరుకుతుందని. చాలా విషయాలు అలాంటివి దండిగా ఉన్నాయి. పురుషార్థములు 4 అన్నారు: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 4ంటిని పురుషులు సాధించాలి. పురుషులు అంటే మానవుడు సాధించాలి. లాస్ట్ లో మోక్షం పెట్టారు. మొదట ధర్మంగా జీవించాలని, అర్థం అంటే డబ్బు సంపాదించాలని, కామం అంటే కోరికలు తీర్చుకోవాలని, లాస్ట్ లో మోక్షం అంటే ధర్మముగా జీవించి న్యాయముగా డబ్బులు సంపాదించి న్యాయమైన కోరికలు తీర్చుకుంటే పరలోకం మోక్షం వెళ్తాడు అన్నది హిందువుల భావన. కానీ ధర్మము లేదు మానవునికి. అంటే మనలో కొంత ధర్మం ఉన్నా, కొంత న్యాయం ఉన్నా, సంపూర్ణ ధర్మం లేదు కాబట్టి ఆ మోక్షం అన్న ఆలోచన లేదు. ఆ లాస్ట్ది మోక్షము, మొదటిది, ఈ 2 లేవు, మధ్యలో ఉన్నాయి. డబ్బులు సంపాదించేది ఉంది, కోరికలు తీర్చుకునేది. డబ్బులు సంపాదించడం తప్పు లేదు, కానీ ఈనాడు చాలా మంది అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నారు. కోరికలు తీర్చుకోవడంలో తప్పు లేదు, కానీ చాలా మంది అన్యాయమైన కోరికలు తీర్చుకుంటున్నారు. కాబట్టి మానవుడు నాలాంటి వానికి ఎక్కడుంటుందిలే పరలోకము అన్న భావంలో ఉన్నాడు. దాన్ని నెరవేర్చి చూపించాడు ప్రభు. ఆ పరలోకాన్ని ఉచితంగా ఎక్కిస్తాను, నువ్వు నడవలేవు, నాకు తెలుసు, నువ్వు ధర్మంగా జీవించలేవు, యోగ్యంగా సంపాదించలేవు, సరిగ్గా కోరికలు కూడా తీర్చుకోలేవు, నా దగ్గరికి రా, నీ జీవితం మారిపోతుంది అన్నట్లు ఈ పరిపూర్ణత చేకూర్చబడింది పిల్లారా. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అంటారు హిందువులు కూడా. దేవుడు ఒక్కడే అంటారు. ఆ ఒక్కనికి అనేకమైన రూపాలు వీరు చూపుతున్నారు. అందువలనే కష్టమైంది. మన గ్రంథంలో కూడా దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క పని, దేవుడి పేరు అంటే దేవుని పని తెలియజేస్తుంది పిల్లారా. యెహోవా అంటే ఉన్నాను అనేవాడు, ఉన్నవాడు.
కనుక ఉన్నాను అనేవాడంటే ఎక్కడైనా ఉండేవాడు, ఎక్కడైనా ఉంటాడు అనే దాని భావం. హిందువులు కూడా ఆ మాట చెప్పినారు. ఏమని చెప్పినారని, హిందువుకు అల్లలందు లేడని సందేహము వలన చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రని వెంటేని. మరి ఎక్కడ వెతకడం లేదంతే, ఏదో పెద్దోళ్ళు పెట్టినారు, ఆచార ప్రకారం చేస్తున్నారు, కానీ నిజంగా వెతికితే ఆయన కనపడతాడు. ఉంది బైబిల్లో కూడా, మీరు యథార్థ హృదయంతో నన్ను వెతికితే కనుక్కుంటారని చెప్పి. కాబట్టి ఇలాంటి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ దేవతలన్నీ దేవతలు కాదు, ఇక్కడ బైబిల్లో దేవదూతలు అని రాయబడి, జలముల దేవదూత, తర్వాత గాలి దేవదూత, ఇవి దేవదూతలు. ఈ దేవదూతలను వాళ్ళేం భావిస్తున్నారంటే దేవులుగా భావిస్తున్నారు. అంతే తప్ప హైందవ్యానికి క్రైస్తవ్యానికి భేదం ఏమీ లేదు. అయితే ఈనాడు భేదాలు సృష్టిస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభువుని అనేక మంది నమ్ముకుంటున్నారు కనుక రకరకాల సాతాను కలిగించే కార్యాలు, ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు కాబట్టి ఎంత వీలైతే అంత నమ్ముకోకుండా చేయడానికి అనేక రకమైన ఆటంకాలు కలుగజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇది నేను ప్రభుని ఎలాగ నమ్ముకున్నాం. అక్కడ దేవుని సంఘము ప్రారంభం ఉంది. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఆ సంఘం కొరకే మేము అక్కడ ఉంటున్నాం. అంతకు మించి అక్కడ మాకేమీ ఆస్తిపాస్తులు కానీ ఇంకొకటి ఏమీ లేవు. కనుక ఈ విధంగా మా కొరకు మీరు ప్రార్థించాలని మనకి దైవాక్యాన్ని కొద్దిసేపు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుతాం. 5:17 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త. ఈ మాట మనం అనేక సార్లు విన్నాం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే కొత్త సృష్టి. మరి మనము ఆ ప్రభును నమ్ముకున్న తర్వాత ఏమి మారింది? శరీరములో ఏమీ మార్పు లేదు, మన ఆలోచనలో తలంపులో కూడా మార్పు లేదు. ఇక్కడైతే వాక్యము కొత్త సృష్టి అని చెప్పబడింది. ఆ కొత్త సృష్టి ఎక్కడ జరిగిందంటే ఆత్మలో జరిగింది. అది ఇప్పుడు మనకి ఒక భక్తుడు అలాగా చెప్పినాడు, అది నాకు క్లారిటీ వచ్చింది. మనస్సులో పొరపాట్లు ఇంకా ఉన్నాయి, శరీరంలో కూడా పొరపాటు జరుగుతున్నాయి. పొరపాట్లు లేకుండా జరగకుండా ఉన్నట్టు ఒకే ఒక కొత్త సృష్టి ఏంటంటే ఆత్మలో. ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు ఆత్మలో నూతన సృష్టి అయి ఉన్నారు, శరీరంలో కాదు. ఆత్మ రక్షణ పొంది ఉన్నారు. ఆత్మ రక్షణ అది ఉచితముగా పొందారు. దానికి వెల మనం చెల్లించలే అవసరం లేదు, ఆయనే వెల చెల్లించినాడు. ఆయన వెల చెల్లించినాడు కనుక, ఆయన తాను అప్పగించుకున్నాడు కనుక మనకు అది ఉచితముగా దొరికింది పిల్లలు. అదే ఎవరైతే మనం చేసిన నష్టానంతటిని ఆయన పూడ్చినాడు కాబట్టి ఉచితమే. కనుక ప్రియులరా, అలాగా కొత్త సృష్టి అంటే మన అంతరంగంలో లోపల కొత్త సృష్టి అయినాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గమనించండి. మొదటి పత్రికలో 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, అది సంఘము అంటే యేసుక్రీస్తులో పరిశుద్ధపరచబడినారు. మరి ఎక్కడ పరిశుద్ధపరచబడినాము? ఆత్మలో పరిశుద్ధపరచబడినారు. కనుక అది కొత్త సృష్టి. అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్లకు ఆత్మ నాశనం లేదు, ఆత్మ రక్షణ దొరికింది. ఈ ఆత్మ రక్షణ పొందుతూ మీరు చెప్పన సఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందము పొందుతున్నారని పేతురు భక్తుడు సెలవిచ్చినట్టులారా. కనుక మానవుడు ఎక్కడ కొత్త సృష్టి అయినాడంటే ఆత్మలో కొత్త సృష్టి అయినాడు. ఇప్పుడు ఆత్మలో పరిశుద్ధులు అంటున్నాం కనుక ఆత్మలో పరిశుద్ధులు కాబట్టి ఇప్పుడు మనస్సులో పరిశుద్ధులుగా జీవించాలి, శరీరములో పరిశుద్ధులుగా జీవించాలి. అది అక్కడ చెప్పబడింది. మీరు పరిశుద్ధులుగా ఆ మాట మళ్ళీ చదువు, పరిశుద్ధులు కానించి క్రీస్తు యేసునందు మనము పరిశుద్ధపరచబడినాం కదా అని తెలుగు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు పరిశుద్ధపరచబడినాం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. అదే మన మీద ఉన్న బాధ్యత. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా దేంట్లో ఉండాలి? మన మనస్సులో ఉండాలి,
మన శరీరములో పరిశుద్ధులుగా ఉండాలి. ఆత్మలో పరిశుద్ధత దేవుడు అనుగ్రహించినాడు అందరికీ. ఎంతమంది అయితే ప్రభు నమ్ముకున్నారో వారందరూ నూతన సృష్టి. ఆత్మ కొత్తదైపోయింది. ఆత్మలో పరిశుద్ధులమైన, ఆత్మలో నీతిమంతులమైన, ఆత్మలో దేవుని బిడ్డలమైన, ఆత్మలో దేవుని అంతటి వాళ్ళమైన. ఇంకొక మాటలో చెప్పాలంటే అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ 1 యోహాను పత్రికలో ఇలాగుంది చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టి వారమై ఉన్నాము. నిజమేనా ఆ మాట? ఆయన ఎట్టివాడో అట్లున్నామా విశ్వాసుల్లో పొరపాట్లు జరుగుతున్నాయి కదా, మరి ఆలోచనలో తప్పిపోతున్నాం కదా, కొన్ని క్రియల్లో తప్పిపోతున్నాం కదా. అయినా ఏమంటున్నాడు? ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారం. ఎక్కడ అంటే ఆత్మలో లోపల యేసు ప్రభు లాంటి వారము అని. యేసు ప్రభు మనం ఒకటని కాదు ప్రియులారా, మళ్ళీ తప్పుగా మీరు ఆలోచన చేయదు. యేసు ప్రభు స్వరూపం అన్నది ఆత్మలో మనకు వచ్చేసింది. అది ఉచితంగా రాబడింది. ఇప్పుడు శరీరములోను మనస్సులోను ఆయన స్వరూపాన్ని మనం పొందాలి. ఇది నేర్చుకోవాలి. అది నాకు అర్థమైంది. ఒక భక్తుడు చెప్పింది ఏంటంటే, ఆత్మలో నువ్వు పరిశుద్ధత ఎక్కువ మనం యోగ్యంగా జీవించి చాలా యోగ్యంగా జీవించినంత మాత్రాన ఆత్మలో నీకు ఎక్కువ పరిశుద్ధత రాదు. ఒకవేళ పొరపాట్లు తప్పుగా జీవించినంత మాత్రాన ఆత్మలో నీకేమీ నష్టం కలగదు. కానీ నువ్వు పొరపాటుగా జీవిస్తే శరీరంలో నష్టం కలుగుతుంది. పొరపాటుగా జీవిస్తే ఈ లోకంలో ఇబ్బంది పడతావు. అది దేవుడు పెట్టే శిక్ష కాదు, మనమే తెచ్చుకుంటాం. మనకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు సన్నిధిలో ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనం విమర్శించుకోకపోతే మీరు బలహీనులని, మీరు రోగులని, కొంతమంది నిద్రించినారని రాయబడింది. కనుక అవి మనం తెచ్చుకునేటి కానీ ఇక దేవుడు పెట్టేది కాదు. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక దేవుడు ఇంకా మనకు శిక్ష పెట్టడు. ఎందుకంటే యేసుక్రీస్తునందున్న వానికి శిక్ష లేదు. అయితే శిక్ష ఎట్లా వస్తున్నది? ఆత్మకి ఇప్పుడు శిక్ష రాదు. ఆత్మ రక్షణ పొందినాం కనుక పరలోకం వెళ్తాం. శరీరానికి శిక్ష వస్తుంది. ఈ లోకంలో ఇబ్బంది పడతాం. ఈ లోకంలో నెమ్మది ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువులో సరిగా జీవించకపోతే ఈ లోకములోనే విశ్వాసికి నరకము చూస్తాం. నరకంలాగా ఉంటుంది ఈ లోక జీవితం. కనుక ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఆత్మలో జరిగినటువంటి దాన్ని మనస్సులో నమ్మితే అది శరీరానికి వస్తుందని వాక్యం ఉంది. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో ఉంది, మీరు మీ మనస్సు మారి నూతన రూపాంతరం పొందండి. ఆ రూపాంతరం లోపల కాదు, మన శరీరములో, శరీర సంబంధమైన మనస్సులో రూపాంతరం చెందుతూ దినదినం మారుతూ వస్తే ఆత్మ శరీరము రెండిటికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అప్పుడు మనం సంతోషంగా ఆనందంగా జీవించగలం పిల్లలు. కనుక ఆ విధంగా దేవుడు ఏం చేసినాడంటే మనల్ని కొత్త సృష్టి చేసినాడు. ఇంకొక మాట కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5-7 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5-7 వచనాలు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-7. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఆ కొరింథీయుల్లో యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం స్థిరపడిందంట. ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతేరి. ఇది నిజమా? మనం ఆలోచన చేస్తే తర్వాత కొరింథీయుల్లో ఎన్నో లోపాలు కనపడతాయి. కనుక అయినా ప్రభు ఏం చెప్తున్నాడంటే సమస్త విషయంలోనూ ఐశ్వర్యవంతులైరి. తర్వాత కనుక ఏ కృపావరమునందును వాళ్ళకు కృపావరాలు ఉన్నాయి. ఏ కృపావరమునందును లోపము కూడా లేదని చెప్తున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి చెప్తాను. మీరు స్థిరమైన మనస్సు కలిగిన వారు, మంచి ఉపదేశము ఉంది మీ దగ్గర, మంచి జ్ఞానం ఉంది, ఏమీ కొదువు లేదు అని చెప్తున్నాడు. నిజముగా అలాంటి స్థితి తర్వాత అధ్యాయాలకు పోతే వాళ్ళలో ఎన్నో లోపాలు కనపడతాయి. మరి ఇదేంటి అంటే ఆత్మలో అటువంటి వ్యక్తులమైనా మనం ఆత్మలో పరిశుద్ధులమైన
ఆత్మలో పరిపూర్ణలమై ఉన్నాం. ఆత్మలో ఇంకా నువ్వు మళ్ళీ ఎక్కువ కలిపేదేమి తీసేసేదేం లేదు. ఆత్మలో పరిపూర్ణలము, ఆత్మలో పరిశుద్ధులము, ఆత్మలో నీతిమంతులము, ఆత్మలో ఉపదేశించబడి. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటాం అనేక విషయాలు మనకు దానికి అర్థమవుతాయి. ఎట్లా నలవన్నో, ఎట్లా జీవించాలనో, ఎట్లా మాట్లాడాలనో కూడా తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే అట్లాగా జీవించడంలో మనం ఇబ్బంది పడుతున్నాం. అటువంటి వారు తర్వాత ఏమి ఉందంటే మీలో ఏమున్నాయి, కక్షలు గలవనే దాని కింద ఉంది చూడండి, 10వ వచనం. 10వ వచనం. సహోదరులారా, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏ మనసుతోనూ, ఇది కదా, అదే మీలో కక్షలు లేక ఏ మనసుతోనూ, ఏక మనసుతోను, అది అందుకనే ఏక మనస్సుతోను, ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మరి సమస్త జ్ఞానం ఉంది, సమస్తంలో పరిపూర్ణులై ఉన్నారు. అటువంటి వాళ్లకు మీలో కక్షలు లేకుండా ఉండాలని పౌలుభక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆత్మలో మానవుడు ఎంత పరిపూర్ణుడైనా శరీరములో వీడు బలహీనుడు. శరీరములో కక్షలు ఉన్నాయి, శరీరములో ఇంకా దాని కింద చదువు అన్ని. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. గమనించినారు కదా, మీలో కలహాలు ఉన్నాయి. పైన ఏమన్నాడు, మెచ్చుకున్నాడు. మీకు ఎంత యోగ్యత ఉందయ్యా, మీరు చాలా పరిపూర్ణులుగా ఉన్నారు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, అంతా బాగుంది. అయితే ఇప్పుడు ఎట్లున్నారు, మీలో కలహాలు ఉన్నాయి. కనుక ఈనాడు మనకు కూడా సమస్తమైన జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం బోధించడం మొదలు పెడితే బైబిల్ ఎంతో జ్ఞానము ఈనాడు మానవుడు బోధిస్తున్నాడు. అయితే మన శరీరంలో ఏముందంటే ఇవన్నీ ఉన్నాయని మనం తెలుసుకుంటే ఇబ్బంది లేదు. చాలా సులభంగా వాటి నుంచి బయటికి రావచ్చు. సులభంగా ఎలాగ బయటికి రావాలో చాలా మందికి తెలియక ఇంకా కక్షల్లోనూ, ఇంకా కార్పణ్యాల్లోనూ, ఇంకా వాటిలోనూ ఉన్నాయి. ఇదంతా నేను సాధించినానని కాదు, కానీ చాలా ఏళ్ళ వరకు నాకు కూడా పోరాటం ఉండేది. ఇదేంటి ప్రభువా, ఇలాగ మరి నువ్వేమో ఇంత గొప్పగా మమ్మల్ని చెప్తున్నావు, ఇలాగా నడవండి, అలాగా నడవండి అంటున్నావు. ఇది అంత సులభంగా మా జీవితాలకు రాలేదే, ఏమి చేయాలా అనుకున్నప్పుడు ఈ విషయాలు కొన్ని అర్థమైనాయి పిల్లరా. ఏంటంటే దేవుడు మనల్ని ఆత్మలో పరిశుద్ధులు చేసినాడు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు శరీరములో మనల్ని పరిశుద్ధులుగా చేయలేదు. దేవుడు మన మనస్సులో మనల్ని పరిశుద్ధులుగా చేయలేదు. ఆత్మలో పరిశుద్ధులమైన కనుక దేవుని వాక్యాన్ని నమ్ముతుండగా, మన మనస్సు ద్వారా దేవుని వాక్యాన్ని నమ్ముతుండగా శరీరములో ఆ మార్పు జరుగుతుంది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఏం మనస్సు మారాలి? ఆత్మలో నేను పరిపూర్ణనే, ఇదిగో శరీరములో లోపం ఉందని నువ్వు తెలుసుకొని ఆ లోపాన్ని ఒప్పుకోవడం ద్వారా, ఆ లోపాన్ని క్షమాపణ కోరడం ద్వారా వస్తుంది. ఇదే కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు 3వ అధ్యాయంలో మనకు తెలుసు కదా ప్రియులారా, ఏమని ఉంది? 1 నుంచి చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. శరీర సంబంధులైన మనుషులు క్రీస్తునందు పసిబిడ్డలు ఒకటే అంటున్నారు. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో అది కాకుండా అది అవతల వచ్చిన 3 మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? మరి వీరు ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల అంటే శరీర సంబంధులా కనపడుతున్నారు. ఎందుకంటే క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉంటున్నారు. అందువల్ల మీకు శరీర సంబంధమైన లోపాలు ఉన్నాయి. మీలో ఏమున్నాయి? అసూయ ఉంది, కలహం ఉంది. మరి జ్ఞానం లేదా? మహాజ్ఞానం ఉంది. ఈనాడు సంఘాలలో వాక్యం బోధించే వాళ్ళలో ఎంత జ్ఞానమో చెప్పలేనంత జ్ఞానం ఉంది. ఎన్నో రకాలుగా చాలా వివరంగా దేవుని మాటలు ప్రకటించేటటువంటి జ్ఞానం ఉంది. కానీ ఒక వ్యక్తిని చూడగానే, ఏ వ్యక్తిని చూసినా మన హృదయంలో నెమ్మది ఉండాలి. కొంతమందిని చూసినప్పుడు తెలియకుండానే వీడు నాకు ఇబ్బంది కలుగజేసినాడు, వాడు అట్లా చేసినాడు, వీడు ఎట్లా చేసినాడు అని నీ మనసులో అనుకుంటున్నావా లేదా? అనుకుంటే
నీవు నేను ఆ విషయంలో పసిబిడ్డలం. మళ్ళీ అట్లా అనుకోవద్దండి. మనం కొన్ని విషయాల్లో బాగానే దేవునిలో బాగా సిద్ధంగా ఉన్నాం. అసూయ ఉంటే అసూయలో నువ్వు పసిబిడ్డవు. కొంతమంది అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, ప్రభువుకు డబ్బులు ఇచ్చే దాంట్లో పిసినారుగా ఉంటారు, వాళ్ళు దాంట్లో పసిబిడ్డలు. కనుక మనకి ఏ లక్షణాలు ఉన్నాయో కొన్నింటిలో మనం పసిబిడ్డలుగా ఉన్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే నెమ్మది లేకుండా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపం చేస్తే ఏం జరుగుతుంది? యోహాను పత్రిక, యోహాను సువార్త 1 యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇది బైబిల్ రాయబడింది, ప్రభువును మనం నమ్ముకున్నటువంటి విధానం. నా చిన్నపిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ప్రభువుని నమ్ముకున్నాము. నమ్మిన తర్వాత పాపం ఎట్లా చేస్తాడు? చాలా మంది అంటూ ఉంటారు, నేను దేవుని నమ్ముకున్నాక పాపం ఎట్లా చేస్తారంటే, మరి ఎట్లా ఎందుకు రాసినాడు ఈ భక్తుడు? నమ్మినా పాపం చేస్తావు. పాపం అంటే ఒక దురాశ పాపము, ఒక కోపం పాపము, ఒక అసూయ పాపము, నోటు తప్పు మాటలు పాపము, ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు పాపము చేయకున్నట్టుగా ఈ బైబిల్ అంతా రాయి. కనుక మనము బోధించుకోవడం కానీ, దేవునిలో నడవడం కానీ పాపం చేయకుండా ఉండడానికే కదా. అయితే ఆయన ఏమంటున్నాడు? ఎవడైనను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అది ఎప్పుడైతే ఒక విశ్వాసి పాపము చేస్తే దేవుడు మనకు శాంతికరమై ఉన్నాడు అంటే ఆ పాపానికి వెంటనే శిక్ష రాదు. అయితే వెంటనే శిక్ష రాదని వీడు ఏం చేస్తున్నాడంటే పాపం మీద పాపాన్ని చేకూరుస్తున్నాడు. అయితే విశ్వాసి నరకానికి వెళ్ళడు, కానీ పాపం మీద పాపం చేసుకోవడం ద్వారా ఆ మనిషికి ముందు నెమ్మది ఉండదు, ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు, మన జీవితాలకు కూడా నెమ్మది ఉండదు. మనం ఎవరితోనూ సంతోషంగా, మన హృదయం సంతోషంగా ఆనందంగా ఉండలేదు. అందుకని ఆయన శాంతికరమైనాడు. పొరపాటు చేయగానే వెంటనే శిక్ష రాకుండా శాంతికరం. మన పాపాలకి కాదంట, ఏమన్నది? లోకములో ఉన్న సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. అర్థం ఏంటంటే, ఈనాడు ఒక వ్యక్తి చంపుతానే మనకి శిక్ష ఉండదు, టైం ఉంటుంది. ఆ చంపిన వాడు కానీ ఇంకోటి కానీ వాడిని ఆలోచన చేసుకునేది పొరపాటు కదా, మనసు మార్చుకోవడానికి ఇవన్నిటికీ టైం ఉంటుంది. ఆ టైం లోపల వాడు మనసు మార్చుకోలేకపోతే శిక్ష వస్తుంది. సొలొమోను భక్తుడు అన్నాడు, మస్తుగా పొరపాటు దండిగా చేసినాడు. ఎప్పుడు శిక్ష వచ్చింది? 20 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆయన కళ్ళు పెరకబడ్డాయి. కనుక ప్రియులారా, రక్షణ ఉచితమే, కానీ ఈ లోకములో మన యొక్క ప్రవర్తన, మన జీవితం అది ఉచితం కాదని నాకు అర్థమైంది. అది మీరు నేర్చుకోనండి. ప్రభు మత్తయి సువార్తలో 2 వాక్య భాగాలు చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దీనికి ఏమి కండిషన్స్ లేవు, షరతులు లేవు, అది ఊరిక అంటే రక్షణ. తర్వాత కింద అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇప్పుడు ఎక్కడ విశ్రాంతి ఉండదంటే నెమ్మది ఉండదు. మన మనస్సులకు, ప్రాణానికి నెమ్మది ఉండదు పొరపాటు చేస్తే. నేర్చుకోండి. అది ఒక్క రోజులో ఏమి రాదు, నేర్చుకుంటూనే ఉండాలి. ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కొంతమందికి అసూయ అంటే అసూయ నుంచి బయటపడడం నేర్చుకోవాలి. కొంతమందికి రకరకాల పొరపాటు ఉంటే వాటి నుంచి బయటపడడం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటామంటే మన తప్పులు గ్రహించాలి, ఇతర తప్పులు క్షమించాలి. ఇది చాలా కష్టమైన అంశం. మన తప్పులు ఒప్పుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు, నాది పొరపాటు స్వామి, దయతో మన్నించి అంటున్నారు, కానీ ఇతరులు క్షమించే చోట మనం ఇతరులు క్షమించలేకపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. కాబట్టి అక్కడ ఆయన శాంతికరంగా ఉన్నాడు. శాంతికరంగా ఉన్న తర్వాత మనం ఎలాగ నెమ్మదిగా ఈ లోకములో, పరలోకాని గురించి నీవు నేను చింతించాల్సిన పని లేదు, అది ఉచితం. ఈ లోకములో నీవు నేను ప్రశాంతంగా నెమ్మదిగా జీవించాలి అంటే మనం 2 పనులు చేయాలి పిల్లారా. ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో ఏంటి? ఆయన అన్నాడు, నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోనండి. ఏమిటి ఆయన కాడి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం.
మనుషుల అపరాధములను మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. మీ అపరాధాలు క్షమించు. దాని కింద మీరు మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింప. అయితే ఇది చాలా మంది ఏం చేస్తున్నారంటే అలాగ లేకపోతే నరకానికి పోతా ఉంటున్నారు. ఇది నరకానికి వెళ్ళేది కాదు. నరకానికి మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే అది ఉచితమైన కృప, ఆయన శిలువలో మోసుకున్నాడు. ఇది ఈ లోకాన్ని. నేను ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే క్షమించాలి. అదే సులభమా? సులభమేం కాదు. అదే నేర్చుకోవాలి. అట్లా ఎప్పుడు నేర్చుకుంటామంటే మనల్ని ఎంతో పాపం నుంచి ఆయన క్షమించినాడు అన్నది నీకు అర్థమైతే అప్పుడు ఇతరులు క్షమించడం సులభం అవుతుంది. లేకుంటే కాదు. మత్తయి సువార్తలో ఒకడు ఉన్నాడు, కోట్ల రూపాయల పాపాలు క్షమించినాడు ఒకరిని. వాడు ఏమీ కట్టలేకపోతే 10,000 తలాంతులు నేను క్షమించినాను పో అన్నాడు. కానీ వాడు వెళ్ళి 50 రూపాయలు అంటే 1 తలాంతో ఎంతో ఉంటే వాని ఏమన్నాడు, చొక్కా పట్టుకున్నాడని వేసుకొని వెళ్ళి ఆ యొక్క జైల్లో వేసినాడని రాయి. అప్పుడు యజమానికి తెలిసి వాడిని తీసుకుపోయి మళ్ళా బెటర్రా జైల్లో అన్నాడు. దాని అర్థం ఏంటంటే నరకానికి కాదు, కానీ మనము క్షమించలేకపోతే మనము మొదట్లో ప్రభుని నమ్మకం ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నామో ఆ ఇబ్బందులకి పడతామా, వేరేది ఏం లేదు. కనుక ప్రియులారా, ఈ రెండింటిని ముగిస్తున్నాము. ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్నాం. ఒకటి రక్షణ ఉచితము. మనము ఆత్మలో అన్ని రకాల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు దాంట్లో ఏం తిరుగులేదు. మనం పరిశుద్ధులము, మనం నీతిమంతులం. శరీరంలో కాదు, గుర్తుపెట్టుకోండి. మనసులో కాదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులం కనుక నువ్వు మనసు పరిశుద్ధంగా ఆలోచించాయి. ప్రభువా నేను పరిశుద్ధం చేసినావు కనుక నాకు పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ప్రవర్తన వచ్చినట్లు వేడుకుందాం. ప్రియులారా, మనసు నమ్మితే చాలు. దేవుని వాక్యం ఏమి నమ్ముతావో అలాగనే నేను పరిశుద్ధులను నమ్మితే పరిశుద్ధమైన ఆలోచన. కానీ ఒక పొరపాటు జరగగానే సాతాను ఏమంటుంది, నువ్వు ఏడ పరిశుద్ధమయ్యా, నువ్వు ఇట్లా ఉన్నావు అట్టున్నావు. కాదు. శరీరంలో జరిగేది ఏది ఆత్మకు సంబంధమైనది లేదు. శరీరంలో జరిగేది శరీరానికి ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ లోకంలోనే నరకంలాగా ఉంటుంది. ఈ లోకంలో కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఈ లోకంలో అన్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి పిల్లలారా జ్ఞాపకం చేసుకున్నాం, యేసు ప్రభు మోక్ష ప్రదాత, యేసు ప్రభు ఆరోగ్య ప్రదాత, యేసు ప్రభు ఐశ్వర్య ప్రదాత. ఈనాడు ఆరోగ్యాన్ని గురించి కూడా కొంత పక్కన పెట్టినారు మన వాళ్ళు. మోక్షాన్ని గురించి ఎక్కువ చెప్తున్నారు. లాస్ట్ లో ఆ ఐశ్వర్యాన్ని గురించి, ఎందుకంటే ఇది కంటికి కనిపించేది, ఇది లేకపోతే కాదు కనుక దీని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆరోగ్యానికి డాక్టర్లు ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచన లేదు. కనుక అన్ని ఆయన ఇచ్చిన వాడు. పరలోకం వరకు ఇచ్చినాడు, ఈ లోకం నేర్చుకుంటే వస్తుంది. అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి. బండి నేర్చుకున్నట్లే. ఒక బండి నేర్చుకోకపోతే రాదనమాట. చిన్నగా నేర్చుకుంటే 1-2 సార్లు కింద పడినా ఏం పడినా మళ్ళీ ముందుకు సాగుతాడు. ఇది కూడా ఆత్మీయమైన జీవితం అలాగే. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసు ప్రభునందు మనం కొత్త సృష్టి. ఎక్కడైనామంటే ఆత్మలో అయిన కొత్త సృష్టి నీ మనసులోకి తెచ్చుకోవాలి, నా మనసులోకి తెచ్చుకోవాలి, నీ శరీరంలోకి తెచ్చుకోవాలి, నా శరీరంలోకి తెచ్చుకోవాలి. దీనికి ఆటంకం ఏంటంటే మన పాపం మొదటిది, ఇతరుల మేము క్షమించలేకపోవడం. కనుక మనల్ని మన పాపాలు యథార్థంగా ఒప్పుకుందాం, అప్పుడు క్షమిస్తారు, ఇతరులు క్షమిస్తాం, మనకు నెమ్మది వస్తుంది. దేవుడి మాటలను ఆశీర్వదించిన కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మన ఆత్మీయ పెద్దల ద్వారా ఆరాధన తలంపులు, వాక్య సందేశము, క్లుప్త సాక్ష్యము విన్నాము. మరి వాక్యం అందించిన దేవజనుల పెద్దలకు నా ప్రేమపూర్వక వందనాలు. మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి బర్నబాస్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ప్రభుదాస్ అన్న ముగింపు ప్రార్థన చేస్తాడు. మీట్లో అన్మ్యూట్ చేసుకోండి. నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి, అనంతుడా, ద్వితీయుడా, ఆది అంతమయ, అల్పవు మేకమైన దేవ, మహిమా స్వరూపి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, మహిమా స్వరూపి, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తులు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మరి పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. పరిశుద్ధ దినములు ఇలాగ తండ్రి నీ పిల్లలను మేము తరల ఉంచి నిన్ను జ్ఞాపం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. అయోగ్యులము, దూరస్థులమును
పాపమునకు దాసులమై నిత్య నరకాగ్ని గురి కావలసిన వారమై ఉంటుండగా అటు శాపము నుంచి, మరణము నుంచి, నరకము నుంచి, వేదన నుంచి మోచించి విడుదల దయచేశారు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ దినమున తండ్రి మరి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. ప్రయాసపడుతున్న నిదాసులు పెద్దలు, నిదాసులు తండ్రి బర్నబసన్నాన్ని బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. నీ అందు ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవా స్తోత్రములు. అనేకులను మా మధ్యకి తీసుకొచ్చి నీ దాసుని ద్వారా వాక్యం అందిస్తుండగా దినము ఉదయకాలమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహిస్తుండగా స్తోత్రం తెలుస్తున్నాను. ఇలాగ విన్న వాటిని మేము మచ్చగా తండ్రి అనువదించుకొని అలాగ జీవించడానికి కృప చూపండి. జోములో చేరి వచ్చిన పెద్దలను బట్టి, పరిశుద్ధులను బట్టి, సహోదరులను బట్టి స్తుతిస్తూ చిన్న సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ తిరిగి ఆ సంఘాలకు వెళ్ళి నీ స్థలంలో మేము చేరి ఆరాధించుకున్న భాగ్యాన్ని ఇవ్వమని మరొకసారి పెద్దలు తండ్రి రంగపురం నారాయణ రెడ్డి గారిని నీ కృపాసనాలకు అప్పగించి జ్ఞాపకం చేసుకుని మా విమోచకుడు, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు వందనాలు. అందరికి వందనాలమ్మా. వందనాలు. ఈ జూమ్ లో చేరి వచ్చిన పెద్దలకును ప్రియులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన దేవదానం అంకులకు, పాట ద్వారా మహిమపరిచిన చంద్రన్నకు, ఆరాధించినటువంటి శివయ్యన్న, జయపాలన్నకు, ముగింపు ప్రార్థన చేసిన ప్రభుదాసన్నకు ప్రేమపూర్వక వందనాలు. మరి ఈ దినాన్న మరి మన మధ్యకు మా ఆత్మీయ బంధువులు, పెద్దలు మరి నేను పిలువగానే నేను చెప్పగానే చెప్దామని వచ్చి ఆరాధన తలంపులో వాక్యం అందించిన పెద్దలకు ప్రేమపూర్వక వందనాలు. మరి విశేషముగా ఈ కార్యక్రమాన్ని 4563 రోజులు నిరంతరాయంగా నడిపిస్తున్నటువంటి అలసిపోని క్రైస్తవులైనటువంటి బర్నబాసన్నకు ప్రత్యేకమైనటువంటి మా కుటుంబం తరఫున, మా అంకుల్ సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను.